మరి హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ కొంచెం బూస్టింగ్ ఇచ్చాడు చాలా మందికి. ఇంకా చాలా మంది డిసప్పాయింట్ చేసి ఇంకా మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నాం. ఇంకా అవ్వదు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మీ థియేటర్స్ కూడా రావు ఇంకా అని చెప్పేసి అన్నారు కదా. కొంచెం లేట్ అయినా కూడా రావడం మాత్రం పక్కా అన్నాడు కదా, అలాగా కొంచెం లేట్ అయింది, కొంచెం క్వాలిటీతో వచ్చారనమాట. బాగుంది. కొన్ని అంటే మనం అంచనాలు ట్రైలర్ లో చెప్పలేం కదా, సో ఏమీ రివీల్ చేయలేదు మ్యాక్సిమం. అంటే ఏంటి స్టోరీ ఏంటి ఏం అర్థం కాలేదు. ఆ ఫైట్ సీన్లు, ఆ ఒక్కొక్కళ్ళు క్యారెక్టరైజేషన్స్ అన్ని చూపించారు తప్ప ఒక కథ అనేది మనకి ఏమీ అర్థం అవ్వలే. కానీ ఏంటంటే సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం కదా. గురించి ఉంటది కథ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే అందులో చెప్పారు కదా ప్రపంచంలో ఒకటే కోహినూర్ ఉందని చెప్పి. ప్రపంచంలో ఒకటే కోహినూరు, నిజ జీవితంలో కూడా ఒకటే కోహినూరు అనమాట. సో మీకు ట్రైలర్ లో ఏం నచ్చింది ఎక్కువగా? నాకు ట్రైలర్ లో ఓపెన్ గా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి కొంచెం అంటే ఒక 5 years అయినట్టు షూట్ జరిగి, సో కొంచెం పాత పడింది. ఓపెన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మాట్లాడాలంటే ఖచ్చితంగానే మాట్లాడాలి. కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది. ఫస్ట్ మనకి సాంగ్ కూడా డల్ అయిపోయింది. అది ఎందుకలా డల్ అయింది అంటే కొంచెం కరప్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. సో ఆ సాంగ్ మళ్ళీ రీషూట్ చూస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే 5 సంవత్సరాలు అంటే మనకేమో ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు, కానీ ఇప్పుడు జనాలకి అవి ఎక్కువ. జనాలకు కావాల్సింది ఈయన డైలాగులు, ఈయన మాస్ వెర్షన్, మాస్ డైలాగులు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా వేరేలా ఉంటుంది. మరి అన్నం తినరా అన్నా కూడా అది తప్పుగానే కొంతమంది తీసుకుంటారు అనమాట. సో ఏది చేసినా అంటే చాలా మంది అంటున్నారు అనమాట, ఆయన గవర్నమెంట్ సొమ్ము బాగా తినేస్తున్నాడు, బాగా లగ్జరీగా తిరుగుతున్నాడు అని. ఆయన ఇచ్చిన సేవలు, ఆయన చేసిన సహాయాలు అసలు ఎవరికి తెలియట్లేదు. అది కొంచెం ప్రజలకు తెలిస్తే బాగుందని అనిపిస్తుంది. ఎందుకంటే అవి పబ్లిసిటీ చేసుకోడు కదా. ఎడం చేయికి తెలియకుండా కుడి చేతితోటి సహాయం చేయడం, కుడి చేతితో తెలియకుండా ఎడం చేతితో సహాయం చేయడం, పిఎల్తో సహాయం చేయించడం ఇవే సరిపోతున్నాయి. సో ఓపెన్ గా మాట్లాడాలంటే మనం అనుకున్నది జనరల్ గా ప్రతి ఆడియన్స్, మీరు ఇంక్లూడింగ్ మీరు కూడా డల్గా ఉందని మీకు అనిపించింది. సో అదే నేను చెప్తున్నా. సో సినిమా ఇంకా బాగుంటుంటే బాగుండు అనిపిస్తుంది. సీజీ వర్క్ కోసమే లేట్ అయింది కదా, అయినా కూడా అక్కడక్కడ బాగాలేదు సీజీ వర్క్ అని చెప్తున్నారు. అవునవును, అది కరెక్ట్ గా. ఎందుకంటే కొంచెం డల్ ఉంది, ఏదో ఎల్లో షేడ్ వచ్చింది బాగా. ఆ ఎల్లో షేడ్ ఏదో అనిపించింది. అది సినిమాలో లేకుండా ఉంటే బాగుండు, అదొక్కటే మైనస్ అనిపించింది. అలాగని చెప్పి సినిమాని మనం తక్కువ చేయట్లేదు, సినిమాలో వేరే క్యారెక్టరైజేషన్స్, డైలాగులు మనం చేయట్లేదు, కానీ అది మైనస్ వేరే వాళ్ళది. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. దాని క్యారెక్టర్ బాగుంటుంది. హరిహర వీరమల్లు ఆయన డైరెక్టర్ గారు వేరేది ఉంటుంది క్రిష్. అవునే మీరు పొట్ట రోజులు పెంచుకుంటూ ఏం తీస్తున్నారా బొక్క మొత్తం మళ్ళీ ప్లావ్ దింగిస్తారేమో అనుకున్నాను. నేను ఇలాగే అనుకున్నాను. ఉత్త ర్యాంప్ ఆడేసింది ట్రైలర్. నిజంగా అంటే నిజంగా చాలా 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 బాగుంది. నిజంగా మీరు కూడా చూడకపోతే ఎవరైనా మిస్ అయితే చూడండి. ఇట్ వాజ్ వెరీ నో వర్డ్స్ అనమాట. ఫెనామిల్, చాలా అంటే చాలా గ్రేట్. థాటింగ్ అనేది చాలా ఒక గొప్పగా ఉందన్నమాట. అది క్రిష్ గారు తీసారని నేను నమ్మలేదు, ఎందుకంటే ఆయనకి అంత తెలివి లేదు బొక్క. అయినా కానీ ఎవరో ఏదోట్లే ఇంకా ఆయన పేరే పడ్డది స్క్రీన్ మీద. ఒప్పుకో నువ్వు. పాన్ ఇండియా, సైకిల్ ఇండియా, ఈ నాన్ స్టాక్, పాన్ ఇండియా, నాన్ స్టిక్ ఇవన్నీ చెప్పొద్దు. సినిమా బాగుంటే విజిల్ కొడతాం, పేపర్లు చెప్తాం అంతే. ఒక పాన్ ఇండియాలు ఇవన్నీ మనకి 200 కోట్లు అవన్నీ డబ్బా రికార్డు రాసుకోం అనమాట. రికార్డులు గట్రా రాసుకోం. మనం రియల్ గా రాసుకుంటాం. ఇది నిజంగానే 22,000 కోట్లు కొట్టచ్చేమో. ఐ థింక్ ఎవడాడు అన్నది సీజీ వర్క్ బాగాలేదు అన్నప్పుడు కైన్ మాస్టర్ లో చేసుకోమని, అంతేగాని ఇంటికాడికి వచ్చి అంతకు మించి గొప్పగా ఎవరు తీయలేరండి. ఏమంటే బాహుబలి ఎంతో కష్టపడ్డారు, దానికన్నా ఇది ఒక కొత్తగా అనిపించింది నాకైతే. చాలా బాగుంది. సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ 2 నిమిషాలు అదేనండి రూమర్స్ అంతే. లాగ్ అయ్యింది కదా చాలా వరకు. కొన్ని రోజులు సీజీ వర్క్ బాగా రావాలి అని, వండిన ఫుడ్ మంచిగా వస్తేనే తినబుద్ధి అయింది. ఉప్పు ఎక్కువ తినబుద్ధి అవుతుంది. బొక్క అది 1000 రూపాయలు కూడా అయినా ఇంటికాడ పడే బుద్ధి అవుతుంది అనమాట. ఇది అంతే. ఫుడ్ ఎక్కువ ఉంచలేదు, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టినాం మేము. రీమేకింగ్ చేసాం అనమాట. ఇంకా టేస్ట్ఫుల్ గా అవుతుంది అనమాట. ఎమ్మిగా తినబుద్ధి అవుతుంది. వావ్ అన్నట్టు. ఇవన్నీ పగిలిపోద్ది నీకు వద్దు. నీలాంటి లబ్బే నా కొడుకులు ఇలా మాట్లాడడం వల్ల పోస్ట్ పోన్ అవుతుంది, అది వేరే విషయం. చేతబడి చేస్తే చెప్పండి. ఏదోట్లేండి, ఏదోటి వినేస్తాం, ఏదో తాగబోదు నా కొడుకులు వాళ్ళు కొడతారు, మనం వేస్తాం అంతేగాని సినిమా అయితే ట్రైలర్ అయితే గుద్దు అలిపోయింది అన్న. నిజంగా ఇది నేను ఆవద్దని చెప్పను.
నా రివ్యూలు చూడండి, ప్రతి రివ్యూ జెన్యున్ ఉంటది. ట్రైలర్ అమ్మతోడు బాగుంది. నీ మీద ఒట్టు బాగుంది నిజంగా. గెటప్స్ ఎలా అనిపించాలి అన్న? చాలా అంటే చాలా క్రేజీగా ఉంది అనమాట. అంటే నిజంగా ఏదో చెప్పాలని కాదు కానీ చాలా కొత్తగా ఉంది అనమాట. నేను ఆ సాంగ్ రిలీజ్ అవ్వగానే దెంగబడేహెడ్ సినిమా అనుకున్నాను. నేను ఎవరైనా ఏదైనా అనుకున్నాను, తిట్టుకుంటే పర్లేదు, ఏమనుకో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరున్నా కానీ. ఆ సాంగ్ రిలీజ్ అయింది, ఓటమా అని బావులు దెంగబడేహెడ్ సినిమా అనుకున్నాను నేను. అంతే క్రిష్ గారు. ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో వేసి పడదెంగాడు అనుకుంటున్నాను అంతే. నాకు తెలిసి నేను ఒకటే చెప్తానండి, క్రిష్ గారి సినిమా చేయండి. ఆ ఓజీ ఏదో ఆ కుర్రోడు ఉంటాడు కదా, ఆడి పేరు ఏదో ఉంటుంది డైరెక్టర్ సుజిత్, ఆడిది కూడా చేయండి. పాపం ఉల్లాసం మీద ఉన్నాడు కాబట్టి ఈడిది మాత్రం చేయకండి. ఆడేదో ఉంటాడు, ఆడి పేరు ఆడి గబ్బర్ సింగ్ తీసాడు కదా, ఆడిది మాత్రం తీసి నువ్వు. ఆడికి పిచ్చిపూకోడాడు, నువ్వు మొత్తం వద్దు, అది మాత్రం చేయకు నువ్వు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 2 సినిమాలు అయితే ఇట్టు అదే అవుతుందిలే. మళ్ళీ కొబ్బరికాయ రిటర్న్ ఇచ్చేస్తారు, అది వేరే విషయంలో కానీ. అంతే, ఈ 2 అయితే ఇట్టు కలెక్షన్ పరంగా ఎలా ఉండబోతుంటారు? కలెక్షన్ ఎలక్షన్ మనకి ఎందుకు అబ్బాయి, చూస్తాం సపోర్ట్లు కొడతాం అంతే. అవన్నీ మనకు వద్దు. ఏమంటా బాగుంటది, బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది నిజంగా. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూడండి, అమ్మతోడు అడ్డంగా నరికేస్తుంది. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.